వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు, కీలక నిర్ణయం తీసుకున్నారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించబోతున్నారట. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేటీఆర్ రాష్ట్ర పర్యటన చేయబోతున్నారట. 20న సూర్యాపేట, 23న కరీంనగర్ నేతలతో భేటీ అవబోతున్నారు ఆయన. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయాలపైన పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల టూర్ అంటూ ఆయన తెరమీరికి వస్తే నిజంగా కొంత పొలిటికల్ హీట్ ఎక్కే అవకాశం ఉంది. పాలిటిక్స్ మరింతగా వేడెక్కబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఒకవైపు ఎండాకాలం దంచి కొడుతుంటే ఎండాకాలంలో ఎంత వేడైతే ఉందో రాజకీయం కూడా అంతే వేడెక్కే అవకాశం ఉంది. మరి దీనికి పైన పొలిటికల్గా కాంగ్రెస్ ఎలా డిఫీట్ చేస్తున్నా చూడాలి, ఎలా డిఫెండ్ చేస్తున్నా చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి ఎలా చూడాలి? కేటీఆర్ గతంలో మనం పరిశీలిస్తే కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అందుబాటులో లేరన్న సమయంలో ఎందుకు అందుబాటులో ఉండాలి, అన్నీ చేరుతున్నాయి కదా, ప్రజలతో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏముందంటూ మాటలకు వచ్చినటువంటి ఈ కేటీఆరే ఇప్పుడు ఏకంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడంటే ఎలా చూడాలి, ఎలా అప్డేట్? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా డిఫెండ్ చేయబోతోంది? పార్టీని సమాయత్తం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్కి సంబంధించినటువంటి కార్యకర్తల ముఖ్య సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తర్వాత అంటే బడ్జెట్ సెషన్ 29కి పూర్తవుతుంది. 29 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉండేలా అక్కడ నాయకులని, కార్యకర్తలను కలిసి యాక్టివ్ చేసేలా, మరింత యాక్టివ్ చేసేలా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. దాంతోపాటు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఎజెండాగా ముందుకు వెళ్లాలనేటువంటిది కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేరున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తల్ని ఆయన కలిసి వారితో పార్టీకి సంబంధించిన నిర్ణయాలను వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 20 ఆల్రెడీ 27న భారీ బహిరంగ సభకి సిద్ధమవుతా ఉంది. సిల్వర్ జూబ్లీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సెలబ్రేషన్ చేస్తూనే పార్టీని పటిష్టం చేస్తూ వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో పార్టీ పర్ఫార్మెన్స్ పెంచేలా కార్యాచరణ ఉండబోతుంది అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ సూచించినటువంటి సూచన మేరకు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడుతూనే ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఇచ్చిన హామీలను అమలు కోసం వారిపైన ప్రెజర్ పెంచడానికి కార్యాచరణ రూపొందించడానికి సిద్ధమవుతా ఉన్నారు. దాంతోపాటు పార్టీ ప్లీనరీ 27వ తారీఖున ప్లీనరీ కంటే ముందుగానే ఏదైతే సభ నిర్వహిస్తూ ఉన్నారో భారీ బహిరంగ సభ వరంగల్లో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల జన సమీకరణతో కార్యక్రమం ఇప్పటికే రూపుదిద్దుకుంది కాబట్టి సో వీటన్నిటిపైన పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి వారందరినీ సమాయత్తం చేయడానికి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సో త్వరలోనే అసెంబ్లీ తర్వాత పాదయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారు, లేదంటే జిల్లాల వారీగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ స్థానిక సంస్థల కోసం బీఆర్ఎస్ సమాయత్తం చేస్తారా? కేవలం కార్యకర్తలు, ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి సమావేశం, పాదయాత్ర కాదు. కేవలం ఆ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను సమాయత్తం చేస్తూ ఆ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులను కలుస్తారు. ఇంకా యాక్టివ్ కావాల్సినటువంటి అంశాలను ఆ జిల్లా వారిగా, ఆ నియోజకవర్గాల వారిగా, సమస్యల వారిగా వారికి వివరించి నెక్స్ట్ ఏప్రిల్ 27న జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేటువంటి విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో పార్టీ మొదటి నుంచి అడుగు నుంచి ఈ రోజు వరకు తీసుకున్న నిర్ణయాలు, సక్సెస్ వారికి వివరించనున్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావము, 10 సంవత్సరాలు అధికారంలో ఉండడము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం, సో వీటన్నిటిని కారణాలను విశ్లేషిస్తారు. వారికి చెప్పి పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. అంటే మధు, బేసిక్గా ఇటువంటి పాదయాత్రలు, ఇటువంటి సభలు గతంలో మనం పరిశీలిస్తే కనుక ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుండేవారు, జిల్లాలో ఎక్కడెక్కడ పర్యటిస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ చేస్తే కనుక ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన చేస్తున్నాడు అనుకోవాలి. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రకంగా జిల్లాల టూర్లు ప్లాన్ చేయడం అంతకు ముందే ఇప్పుడు ప్లీనరీ అయిపోతుంది. ప్లీనరీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానాలు పెంచుతామంటూ కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ కేవలం తుస్సుగాలి అనుకోవాలా? అంటే పెద్దగా ఇవి వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి డైరెక్ట్గా
కేటీఆర్ ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి పార్టీని మళ్ళీ ముందు తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవాలా? ఇక కేసీఆర్కి ఫుల్ రెస్టేనా? అంటే ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని అంశాలపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, అసలు పార్టీలో ఎలాంటి మార్పులు ఉండాలి, అసలు రీసెంట్గా కేసీఆర్ కొన్ని మాట్లాడుతూ పూర్తి స్థాయి పార్టీ ప్రక్షాళన ఉంటుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే కేసీఆర్ సూచించినట్టుగానే కేటీఆర్ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ పటిష్టతం పైన అంటే ఇప్పుడున్నటువంటి పార్టీ కార్యవర్గం ఏదైతే ఉందో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లు వస్తారు, జనరల్ సెక్రటరీలు వస్తారు, జిల్లా అధ్యక్షులు మారుతారు, విభాగాల వారిగా ఇప్పుడు యూత్, తర్వాత విద్యార్థి, తర్వాత మహిళా విభాగం, ఇలా కార్మిక విభాగం, అన్ని విభాగాలను షఫుల్ చేస్తూ కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ టూరు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించి సెలబ్రేట్ చేస్తూనే సమాయత్తం అవుతూనే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం, వారిని సమాయత్తం చేయడం, ప్రభుత్వ ఇచ్చినటువంటి హామీల అమలుపైన పోరాటం చేయడానికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు యాక్టివ్గా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను గుర్తించి వారితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. సో యాక్టివ్ చేసేటువంటి విధంగానే కేటీఆర్ టూర్ ఉంటుంది, వారందరినీ యాక్టివ్ చేయడానికి అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఫుల్ షెడ్యూల్లో కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉండే అవకాశం ఉంది. రైట్ మధు, ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఆయన ఈ నెల 20న సూర్యాపేట, కరీంనగర్ సంబంధించి 23న వారి పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత క్యాడర్ని ఉత్సాహపరచాల్సిన అవసరం ఉంది. కేవలం ఎప్పుడు చూసినా కూడా హైదరాబాద్ వేదికగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ యొక్క టూర్ ద్వారా అందరినీ కూడా సమాయత్తం చేసి మరోసారి వారిలో ధైర్యం నింపడం కాకుండా బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బలోపేతం చేయడం కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా కేటీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగి అటు కార్యకర్తలతో భేటీ అవుతున్న నేపథ్యంలో కొంత రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఈ టూర్ని కాంగ్రెస్ ఎలా డిఫెండ్ చేస్తున్నారు? ముఖ్యంగా కేసీఆర్కి అయితే డెఫినెట్గా ఈ వార్తలన్నీ వింటూ ఉంటే కొంత ఆయనకు రెస్ట్ ఇచ్చినట్టే కనబడుతోంది. కేసీఆర్కి రెస్ట్ ఇచ్చి కేటీఆర్ పగ్గాలు చేతబట్టి దాదాపుగా ఆయనే పార్టీని మరోసారి బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారంటే ఎటువంటి అతిశయోక్తి కాదు. చూద్దాం మరి ఈ యొక్క కేటీఆర్ టూర్ ఎలా సాగుతుంది, ఎలా ముందుకు వెళ్తారనేది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ